మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? ఆశీర్వాదంగా మీరున్నారా? ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలతో ఫలభరితంగా మీరున్నారా? రండి, మనం ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని మాటలు విందాం. తప్పకుండా మీరు ఇలా ఉన్నారా అని దైవజనుడిగా నేను అడుగుతున్నానే, ఆ దీవెనలన్నీ కూడా దేవుడు మీకు దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదివితే 28వ వాక్యం ఇలా ఉంది: దేవుడు వారిని ఆశీర్వదించెను. చక్కని మాట. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి, దీవించే దేవుడు. ఈనాడు చాలామంది కేవలం యేసు ప్రభువారు రక్షిస్తాడు, రక్షణ భాగ్యాన్ని కలగజేస్తాడు, మనం పరలోకం వెళ్తే చాలు అన్నటువంటి అంతవరకే ఆలోచిస్తారు. నిజమే, అది వెలకట్టలేనిది, విలువైనది. అది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. అది కూడా అసలు అదే నిజమైన దీవెనని మనం చెప్పాలి. కానీ అంత మాత్రమే కాకుండా దేవుడు కుటుంబాలను కూడా దీవిస్తాడు. అవునండి, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఆయన. నెమ్మది, సమాధానం, సంతోషం, భౌతికపరమైన ఆశీర్వాదాలు, మానసికపరమైన దీవెనలు అన్నీ కూడా కుటుంబంలో దేవుడు కలిగిస్తాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలోనే 28వ వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం: దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎంత చక్కని మాట అండి. ప్రియబిడ్డ, మంచి ఉదయకాలం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. అయితే ఈ చదువుకున్న వాక్యంలో వారిని అని బహువచనం వాడాడు. మీరు గమనించారా? వారిని అంటే బహువచనం. మీ అందరికి బాగా తెలుసు, మొదట ఆదాము, తర్వాత హవ్వ నిర్మించబడ్డారు. మొదట ఆదాము సృష్టింపబడ్డాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, మిగతా జంతువులన్నీ జతలు జతలుగా ఉన్నాయి. దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకని సాటి అయిన సహాయంగా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి హవ్వగా నిర్మించి ఆదాముకు అప్పగించాడు. భార్యాభర్తలుగా చేశారు. కానీ ఈ చదువుకున్న వాక్యంలో ఎప్పుడు వారికి ఆశీర్వాదం కలిగిందయ్యా అంటే, ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు అని కాదు, వారు జత చేయబడిన తరువాత దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఇలా దీవించాడు, ఇలా ఏలమని చెప్పాడు. ఆ మాటలు మనం చదువుతాం. ప్రియులారా, జతపడిన తరువాత, భార్యాభర్తలుగా అయిన తరువాత దైవ దీవెన వారికి సమృద్ధిగా, నిండారులుగా కలిగింది. ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా మీరు భార్యాభర్తలుగా ఉన్నారా? పిల్లలు కూడా కలిగి ఒక కుటుంబంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. భార్యాభర్తలుగా ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు. అంటే ఒంటరిగా ఉన్న వారిని ఆశీర్వదించడమే కాదండి, కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు, కుటుంబాలను దీవించే దేవుడు ఆయన. మీరు వివాహం ద్వారా భార్యాభర్తలుగా జతపడిన వారైతే ఖచ్చితంగా దైవ దీవెన మీ దాంపత్య జీవితంలో కనపడును గాక. వివాహ వ్యవస్థ అంటే దేవుడికి భలే ఇష్టం అండి. మీరు చూడండి, ఆదికాండ గ్రంథంలో దేవుడు జరిగించిన వివాహం, మొదటి వివాహం, ఆదాము హవ్వల వివాహం దేవుడు జరిగించాడు. దేవుడు జరిగించిన వివాహం అది. ఇక యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని కనుక మీరు చదివితే, కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. అక్కడికి
యేసయ్య హాజరయ్యాడు. అది దేవుడు హాజరైన వివాహం. బైబిల్లో మొత్తం 3 వివాహాలు చాలా ఆశ్చర్యంగా మనం చెప్పుకోవచ్చు. ఏదెనులో దేవుడే జరిగించిన వివాహం, కానాలో దేవుడు హాజరైన వివాహం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు చదివితే దేవుడికే వివాహం. ఎంత అద్భుతం కదా! దేవుడు జరిగించిన వివాహం, దేవుడు హాజరైన వివాహం, దేవునికే వివాహం. కనుక ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే. కనుక భార్యాభర్తలుగా ఈ వివాహ వ్యవస్థ ద్వారా మీరు జతపడ్డారు చూడండి. పద్ధతిగా, న్యాయబద్ధంగా, దైవ దీవెన నిండారులుగా మీకు కలుగునుగాక. దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో నెమ్మదిస్తాడు, దీవెనిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, మానసికంగా దీవిస్తాడు. బిబ్లికల్గా మీరు బ్లెస్ అవుతారు. ఎన్నో దీవెనలు మీకు కలుగుతాయి. మీరు ఇలా అడగొచ్చు, అయ్యగారు మరి చాలా దీవెనలు మాకు కలుగుతాయి అంటున్నారు, దేవుడు కూడా దీవిస్తాడు అంటున్నారు. మరి మాకు అనుకున్నన్ని దీవెనలు ఇవ్వండి. మా కుటుంబాలు కొట్టబడుతున్నాయి, మా భార్యాభర్తల మధ్య పెద్ద సమాధానం లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు, క్షేమం లేదు, మా కుటుంబంలో దీవెన లేదు అంటారా? మీరు బైబిల్ గ్రంథాన్ని బాగా చదవండి. మీరు యేసయ్యను నమ్ముకున్న వ్యక్తులేనా? మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తారా? ప్రతిరోజు మోకాళ్ళ మీద పడి తెల్లవారకు ముందే ప్రార్థించే వ్యక్తులేనా మీరు? మీరు బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా బైబిల్లో భర్తకి దేవుడు చెప్పినటువంటి సూచనలు ఉన్నాయే, అవి పాటించండి. సలహాలు, భార్యకు దేవుడు ఏం చేయమని చెప్పాడో ఆ క్రమాన్ని పాటించండి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలో ఆ క్రమాన్ని పాటించండి. చూడండి, బైబిల్ ఇలా చెప్తుంది, పురుషులారా మీ స్త్రీలను, మీ భార్యలను ప్రేమించండి. పురుషులైన వారు భార్యలను ప్రేమించండి. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీలు పురుషుడికి లోబడి ఉండండి, మీ భర్తకి. పిల్లలు మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులు మీ బిడ్డలకి కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచండి. బైబిల్లో ఒక ఫార్మెట్ ఉంది కదా, ఆ క్రమాన్ని మీరు పాటించండి. తప్పనిసరిగా మీ కుటుంబం ఎందుకు దీవించబడదో చూద్దాం. తప్పకుండా దీవించబడుతుంది. ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి, సర్వ సమృద్ధి ఉంటుంది. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటటువంటి అన్ని రకాల ఆశీర్వాదాలు నిండుగా మీ కుటుంబానికి కలుగుతాయి. కలగాలని ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దైవ దీవెన మీ అందరికీ కలుగునుగాక. ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి మీలో ఎవరికైనా ఈరోజు మ్యారేజ్ డే కనుక ఒకళ్ళు జరుపుకొని ఉంటే, పెళ్లి రోజు కనుక జరుపుకుంటూ ఉన్నట్లయితే గాడ్ బ్లెస్ యూ. మీకు వివాహపు రోజు శుభాకాంక్షలు. దైవ దీవెన మీ అందరికీ నిండారులుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. వెతబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. భార్యాభర్తలుగా మీరు జతపరిచి వివాహ వ్యవస్థను మీరే ప్రారంభించారు. ఈనాటికి కూడా నాయన విడివిడిగా ఉన్న వారిని జతపరిచి ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఈ వాక్య దీవెనలు మీ బిడ్డలకు నిండారులుగా ఇవ్వండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, క్షేమంతో నింపండి. అటు ఆర్థికంగాను, భౌతిక పరంగా, మానసిక పరంగా, ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో కుటుంబాలు దీవించబడటానికి సాయం చేయండి. మహిమ మీకు ఆరోపిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ప్రభువా ఈ రోజున పెండ్లి రోజు మాది రోజని వారు జరుపుకుంటూ ఉంటే వారిని మీరు ఆశీర్వదించి కృప చూపండి, తోడుగుండండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప, ఆయన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. కలుసు.